ప్రభు దగ్గర వేచి ఉండేవాళ్ళగా మన జీవితం దేవుని సన్నిధిలో నువ్వు ఓపిక పట్టాలి. కొన్ని సమస్యల మధ్యలో, కొన్ని అవమానాల మధ్యలో నువ్వు ఓపిక పట్టాలి. దేవుడు నిన్ను విడిచిపెడతాడు అనుకుంటున్నావా? విడిచిపెట్టేవాడు కానే కాదు. సమస్య వచ్చినాక, కష్టం వచ్చిన తర్వాత, కన్నీళ్ళు వచ్చిన తర్వాత, నిరాశని జీవితంలోకి వచ్చాక, నిస్పృహని జీవితంలోకి వచ్చాక, అనేకమైన అవమానాలు నీ మీద పొర్లి పారుతున్నప్పుడు, అపార్థం చేసుకున్న వాళ్ళు ఎక్కువైపోయినప్పుడు, నిన్ను చీ అనేవాళ్ళు ఎక్కువైపోతున్నప్పుడు నువ్వు ఓపిక పట్టాలి. ఒక్కొక్కసారి ఆలస్యం అవుద్ది ఆయన నీ ప్రార్థనకు, నీ అవమానం నుండి నిన్ను లేవనెత్తడానికి, నీ పరిస్థితులను నిన్ను బయటికి తీసుకురావడానికి, నీ జీవితాన్ని చక్కబెట్టడానికి కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు. ఆలస్యం అయినప్పుడు నువ్వు కంగారు పడకో. ఆయన వైపు మాత్రమే ఎదురు చూసే వ్యక్తిగా నీవు ఉందువుగాక.